నమస్తే అండి. ఎట్లుంది ప్రచారం? నర్వస్ ఉన్నారా? మీరైతే సుక్కుని కనిపిస్తున్నారు. లేదు, ఏం నర్వస్ ఏం లేదు. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రజల్లో బాగా పేరు పొందినాయి కాబట్టి చాలా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. పూర్తి నమ్మకం ఉంది. ఈసారి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. గతంలో ఉన్నటువంటి ఫలితాలకు విభిన్నంగా ఉంటుంది. ఎట్లా అంటారు? అట్లా గతంలో కేవలం 2 పార్టీలు ఉండేటివి ఇక్కడ, ఓన్లీ బీజేపీ, మజ్లిస్. ఈసారి 3వ శక్తిగా మేము ఎదిగినాం. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగినప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 డివిజన్లు గెలుచుకోవడమే కాకుండా 2 డివిజన్లు తక్కువ ఓట్లతో ఓడిపోయాయి. మిగతా డివిజన్లలో అన్నీ కూడా బాగా ఓట్లు వచ్చినాయి. మేము 56,000 పైచీలకు ఓట్లు తీసుకున్నట్లయితే మా తర్వాత మజ్లిస్ పార్టీ ఉంది, దాని తర్వాత బీజేపీ పార్టీ, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా ఈ 2 ఏళ్లలో సీఎం గారు బాగా ఇంకా మైనార్టీస్ కోసం చాలా పనులు చేసినారు, చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం. కాబట్టి సమస్య లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గోల్కొండ పోయి మా జెండా ఎగరవేస్తాం. అంతే అంటారు. సో మజ్లిస్తో మీకు దోస్తీ ఉన్నదా లేదా? ఓపెన్ సమస్యనే లేదు. ఎందుకంటే ఎన్నికలంటే డి అంటే డి. రాజకీయాల్లో దోస్తీ ఎప్పుడు కూడా మజ్లిస్ పార్టీ ప్రీ ఎలక్షన్ ఫ్రెండ్షిప్ ఎవరితో పెట్టుకోలేదు. ఇప్పుడని కాదు, చరిత్రలో లేదు వాళ్ళకు. ఇప్పుడు కూడా ఈసారి కూడా అట్లా ఉండదు. మాతోటి భయపడి కేవలం వాళ్ళు దోస్తీ అంటారు. కానీ కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా కేవలము ఈ బంగారు తెలంగాణలో భాగంగా అందరినీ కూడా భాగస్వాములు చేసుకోవాలనే ఉద్దేశంతో భావస్వరూపాలు కలిగినటువంటి ఏదైనా పార్టీ మాతో వచ్చినట్లయితే కలుపుకొని పోతాము. కేవలం అభివృద్ధిలో మాత్రం అందరితో దోస్తీ ఉంది. అదే దోస్తీ మజ్లిస్తో ఉంటుంది. అంతే. పక్కన చూస్తే రాజేంద్రలో పోటీ పడుతున్నాం. కార్వాన్లో కూడా అదేవిధంగా ఈరోజు మొత్తం మైనారిటీలో ఉన్నటువంటి 100% మైనార్టీలు ఉండేటువంటి ప్రాంతంలో దాదాపు 5 గంటలు తిరగడం జరిగింది. ఎక్కడికైనా కూడా మైనార్టీ బ్రహ్మరథం పడుతున్నారు. మైనార్టీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే మైనార్టీ దగ్గరికి వెళ్తే ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయనటువంటి పనులు, కనీసం వాళ్ళకు ఒక అభివృద్ధి పని కానివ్వండి, సంక్షేమ ఫలాలు వాళ్ళ దగ్గర ఎప్పుడు అందలేదు. షాదీ ముబారక్ కానివ్వండి, లేకపోతే ఆసరా పెన్షన్లు కానివ్వండి, ఇలాంటి ప్రజా ఆకర్షణ పథకం వచ్చింది. ఆ పథకాలు కేసీఆర్ గారు వాళ్ళ దగ్గర దాకా పోయారు. నాకు చూడంగానే చెప్తున్నారు కేసీఆర్ అభ్యర్థి అని. నాకంటే ఎక్కువ కేసీఆర్ గారు. ఈ ఎన్నికలు కేసీఆర్కు మరియు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్నాయి. నేను అనుకుంటా అభ్యర్థులకు పెద్దగా ఉండదు అనుకుంటా. కార్వాన్ కూడా సేమ్. కారు సారు సర్కార్ ఏదో చెప్తున్నారు, స్లోగన్ ఉంది కదా. అదే, కారు సారు ఈజ్ ఈక్వల్ టు సర్కార్. సో జిహెచ్ఎంసీలో 50-50 వచ్చినాయి అన్నట్టు మీకు. అంటే బాగా డివిజన్స్ లో ఎప్పుడు కూడా వెరీ సింపుల్గా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ పార్టీకి కూడా ఒక 3 డివిజన్లలో 100లో ఓట్లు ఉండేటివి. నాలాల్ నగర్, టోలీ చౌకి, గోల్కొండ. కానీ మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలాల్ నగర్లో 8,000 ఓట్లు, గోల్కొండలో 5,000, టోలీ చౌకీలో 2,000 ఓట్లు. మైనార్టీలు మాకు దాదాపు 18,000 ఓట్లు వేసిండ్రు. చరిత్రలో వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా మార్పు రాలేదు. 2014 తర్వాత మొత్తం 16 అంతే కదా. 14 ఎలక్షన్ తర్వాత 2016లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ అది కేసీఆర్ గారి సెమీఫైనల్ అనుకోండి. ఇక సెమీఫైనల్లో మేము బాగా 99 అయితే తీసుకొచ్చినాము. ఈరోజు కూడా అందుకోసమే 100 అంటున్నాము. 100కు 100 ఎట్లయినా వస్తాయి. దాంట్లో కార్వాన్ ఉండొచ్చు, ఇంకా మలక్పేట ఉండొచ్చు, చంద్రాయణగుట్ట కూడా ఉండొచ్చు. ఎందుకంటే ముస్లిం మైనారిటీస్ బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడు కూడా ఇంత వాళ్ళు మేము ఎక్కడెప్పుడైనా గోల్కొండకు ఏ పార్టీ వెళ్ళినా కూడా రాళ్ళు విసిరేటోళ్ళు, తిట్టేటోళ్ళు, పంపించేటోళ్ళు. నేను వెళ్తే మాత్రం గులాబీ జెండా చూసి, గులాబీ కణ చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ముందు ఎట్లా మీరు వేరే పార్టీ నుంచి వెళ్ళిండ్రా అంటే ఎట్లా చూసారా? అంటే జనరల్ అంటే మేము ఇక్కడనే పుట్టినాం పెరిగినాం కాబట్టి గతంలో ఎన్నికలు జరిగినప్పుడు అసలు గోల్కొండ పోనీకనే భయపడేటోళ్ళు. కేవలము ఈసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే వెళ్ళడం జరిగింది. ఎప్పుడు కూడా వేరే పార్టీలో వెళ్ళలేదు. నిన్నగాక మొన్న కాంగ్రెస్ మహాకూటమి, ప్రజాకూటమి ఏదో ఉంది, అది వాళ్ళ అభ్యర్థి పోయినప్పుడు కూడా రాళ్ళు కొట్టిన, లైట్లు బంద్ చేసిండ్రు. నన్ను సహకరిస్తారు, 100% సహకరిస్తున్నారు. కరెంటు బంద్ చేసేసిండ్రు. మొన్న పబ్లిక్ మీటింగ్ హకింపేటలో అయితే ప్రజాకూటమి అభ్యర్థి పోయిండు. అభ్యర్థి పోయినట్లయితే మహిళలను రెచ్చగొట్టేసి, మహిళలతో బూతులు తిట్టించి, పవర్ సప్లై బంద్ చేసేసిండు. నేను వెళ్తే బాగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.